నువ్వు ప్రాణం తీసినా, మమ్మల్ని చంపేసినా, చచ్చినంత వరకు బైబిల్ను ప్రకటిస్తాం. 60 ఏళ్ళు వచ్చిన మనిషి ఈ రోజు తన జీవితంలో దేవుణ్ణి చూపించలేకపోతున్నాడు. సమాజానికి చూపించగలుగుతున్నాడా? చూపించడం చేత కాదు కదా. చూపించడానికి ఈరోజు ముందొస్తే బెదిరిస్తున్నారండి మమ్మల్ని. బెదిరింపులు. మీటింగులు పెడతారా? కబడ్దార్ అన్నారట. ఎలా పెడతారు సభలు? మీరు జాగ్రత్త, లేపేస్తాం. లేపేస్తావా? నువ్వెవడురా లేపేయడానికి? లేపేవాడు పైనున్నాడు. ఈ చేతిలో ఉందనుకుంటున్నావా? ఈ స్టేజ్ మీద బాంబు పెట్టి లేపేస్తావా? సభలు జరగకుండా ఆటంకపరుస్తావా? ఆటంకపరచలేవు. మొదటి శతాబ్దంలో పౌలు, పేతురు, అపోస్తలులు అనేక మంది మహాజ్ఞానాన్ని చేతబట్టి వాక్యాన్ని ప్రకటిస్తుంటే వాక్యాన్ని ఎదిరించలేని చేతకాని దద్దమ్మలు ఏం చేసే తెలుసా? మీ బైబిల్ విప్పు చూడండి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 18వ వచనం, 17, 18 వచనాలు. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై, సుందర్రావు వచ్చిన తర్వాత పట్టణాలమంతా గలిబిలైపోతుందండి. మావన్నీ తప్పులు అంటున్నాడండి. ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై, ఇక మీదటి నామమును బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టేవాళ్ళని. కమాన్, బెదిరిద్దామని అనుకున్నారు. బెదిరిద్దాం, వీళ్ళని బెదిరించేద్దాం. అప్పుడు వారిని పిలిపించి 18వ వచనం చూడండి. మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదు వారికి ఆజ్ఞాపించెను. అప్పుడు పేతురు ఏమన్నారండి? అమ్మో, అయితే మేము ప్రకటించమండి. ఈ వాక్యానికి ఒక దండం, ఈ దేవుడికి ఒక దండం, బతుకుంటే బలుసాకు తినొచ్చు అనుకున్నారా? ఏమంటున్నారు చూడండి వాళ్ళతో చెప్పిన మాటలు. ఆ రోజు క్రైస్తవ్యాన్ని ఉక్కు పాదాలతో అడిచేయాలనుకున్న రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతున్నారో చూడండి. రియల్ క్రిస్టియన్స్, నిజమైన క్రైస్తవులు. మేము కన్న వాటిని, అయితే 19వ వచనం, పేతురు యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. ఇంకేమంటున్నారు? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ప్రత్యుత్తరం ఇచ్చిరి. అదండి క్రైస్తవ్యం అంటే. నువ్వు ప్రాణం తీసినా, మమ్మల్ని చంపేసినా, చచ్చినంత వరకు బైబిల్ను ప్రకటిస్తాం. నువ్వెంత బెదిరించినా. బెదిరించారు కదండి. ఆరోగ్యానికి రండి. అపోస్తుల కార్యములు 5:40. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. గట్టిగా పాపం కొట్టేశారటండి వీళ్ళని. ఇక మీదట ఎక్కడ కనబడడానికి వీల్లేదు మీరు, యేసు మాట ఎత్తడానికి వీల్లేదు మీరు అని వీళ్ళు పంపించేసిన తర్వాత వచ్చిన వాళ్ళు ఏం చేశారో చూడండి. 41లో వాళ్ళు, ఆ నామమును అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. నువ్వు ప్రభుత్వాన్ని అయితే ఎవడికి లెక్క? నమ్మిన దేవుడు జీవము కలిగిన దేవుడు. భయపడను. ఈరోజు క్రైస్తవుడు అలాగే ఉండాలండి. ఎందుకు భయం? ఎవడో బెదిరిస్తాడనో, ఎవడో నిన్ను లేపేస్తాడనో. ఏమండి, ఒకవేళ లేపేయడమే దేవుని సంకల్పం అయితే వీరస్వర్గం అండి. దేవుని సేవలో చావు అందరికీ రాదండి. అది వరం మాకు. దేవుని సేవలోనే చావాలని దేవుడు అనుకుంటే అది వరం. లేదు మేము ఉండాలి అని అనుకుంటే మా నెత్తి మీద వెంట్రుక పీకలేరండి. తెలుసా మీకు? దేవుడు అనుకోవాలి నేను ఉండాలో, మేము ఉండాలో, పోవాలో అన్నది నువ్వెవడు నిర్ణయించడానికి? బచ్చగాడివు నువ్వు. బెదిరిస్తావా? సభలు ఎలా పెడతావా చూస్తాం. చూశారుగా 5 రోజులు మూగ కుక్కల్లా పడున్నారు. ఏం చేయాలో అర్థం కాక. పిరికివారుగా మారుతారా క్రైస్తవులారా? మీరు పిరికివారుగా భయపడకూడదు. దేనికి భయపడాలి చెప్పండి మీరు? అమ్మో, ఇలా మాట్లాడితే ఎలాగండి? ప్రభుత్వాన్ని అనేస్తే ఎలాగండి? ఏం చేస్తారు? దేనికి భయం? నువ్వు నమ్మిన వాక్యాన్ని నిజంగా చెబుతున్నప్పుడు కాదన్నవాడు ఎవడు కాదనలేడు. ఎవడు దానిని ఎదిరించలేడండి. ఎందుకో తెలుసా?
దేవుడు ఒక మంచి మాట అన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చూడండి రా, ఎంత మంచి మాట. 15వ వచనం చూడండి. 15వ వచనం, ఎలయనగా మరలా మీరు భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు, దత్తపుత్రాత్మను పొందితిరి. దత్తపుత్ర ఆత్మ కలిగిన మనం జీవం కలిగిన దేవుని అంశం, ఆయన సొత్తైన ప్రజలం. ఎవడండి మనల్ని భయపెట్టేది ప్రపంచంలో? బాంబా, తుపాకీయా, కత్త, ప్రభుత్వమా? ఎవడు? దేవుడు మన పక్షమును ఉండగా ఎవడండి విరోధి? దేవుడే మా పక్షాన ఉంటే ఎవడైనా మా మీదకి వస్తే మేమేం చేయం? కత్తి పట్టుకోం, బాంబు పట్టుకోం, లేచిపోతారు వాళ్ళు. ఖబర్దార్. ఈ దేవుని మాటలను ఆపాలని ఒకవేళ ఎవడైనా ప్రయత్నం చేస్తే నువ్వు మా గడ్డం రావటం లేదు, దేవుని గడ్డొస్తున్నావు అన్న సంగతి మర్చిపోకు. నువ్వు మిగలవు. ఎందుకు భయపడాలి చెప్పండి? పిరికివారు కాదు మనం. దేవుని వాక్యాన్ని ధైర్యముగా ప్రజల మధ్య చేతపట్టి ప్రకటించవలసిన సమయం అండి ఇది. ధైర్యముగా దీన్ని ప్రకటించాలండి. నువ్వు పిరికివాడివైతే నువ్వు పరలోకానికి పోవయ్యా. ఎవడ పోస్తాడు నీకు పిరికి మందు చెప్పు. మనకెందుకండి, అంతా దేవుడే చూసుకుంటాడు. మరి నువ్వెందుకు ఎక్కడుండి? నీళ్ళు ఎవడైనా నాదని చెప్పి కోర్టుకు వేసుకుని చుట్టూ కంచె వేస్తే ఏం చేస్తావు? అంతా యెహోవా ఈరే అంటావా? పెద్ద లాయర్ దగ్గరికి వెళ్ళి కోర్టుకు వెళ్ళి ఇంజక్షన్ తెచ్చి నానా ప్రయాసాలు పడి వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టైనా సరే నీ సొత్తు నువ్వు సంపాదించుకోవాలనుకుంటావే. ఇక్కడుంది నీకు పౌరుషం, రోషం. నీ తల్లినంటే సహించలేవు, నీ భార్యనంటే సహించలేవు, నీ బిడ్డనంటే భరించలేవు. కానీ దేవుడినంటే పిరికి సన్నాసులుగా మారిపోయారండి క్రైస్తవులు. ఎవడు రా నా ప్రభువుని అన్నాడని గలమెత్తి అరవలేవు. నువ్వు అరవాలండి. నువ్వు పిరికివాడిగా మారితే నీకు పరలోకం లేదు. ప్రకటన 21, నేనన్న మాట కాదు, బైబిల్ అని చూడండి. 21 ప్రకటన తన గ్రంథాన్ని ముగిస్తూ 21వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఏమంటున్నాడో దేవుడు? పిరికివారును అవిశ్వాసులను. మొదట ఎవరి కోసం చెప్పాడండి? పిరికివారు. ఈ క్యాడర్లో పిరికి వాళ్ళు కూడా ఉన్నారు ఈ లిస్ట్ లో. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారటండి? మండు గుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణం. పోతారు మీరు. దేవుని వాక్యాన్ని చేతపట్టి నిజమైన సైనికుడుగా వీర ఖడ్గంతో స్వైర విహారం చేయాలయ్యా. నువ్వు క్రైస్తవుడా? ఎవరు నీకు పిరికి మందు పోసారు? భయపడుతున్నావా? దేనికి భయపడుతున్నావు చెప్పు? నువ్వు నమ్మిన తండ్రి మహాజ్ఞాని, మహాశక్తివంతుడే. ఎవరికి చూసే తలదించుతున్నావు? షడ్రక్ మేషక్ అబేద్నెగోలను చూసి, రే మీరు కానీ నా విగ్రహానికి మొక్కపోతే మండు గుండంలో ఇసిరేస్తానంటే ఏమన్నారు వాళ్ళు? మీకు తెలుసు. చావనైనా చస్తం గాని నీ విగ్రహానికి తలదించవు రాజా అన్నారు. అదండి ధైర్యంగా ఎదుర్కొనేవాడు. వాళ్ళకుందండి ధైర్యం. ప్రజల మధ్యకు వచ్చి అహాబు రాజు యెజెబెలు రాణి చేస్తున్న కుట్రలను బయట పెట్టిన మహా వీరుడు ఎవరు? ఏలియా. ఆయనకుందండి ధైర్యం. ప్రజల మధ్యకు వచ్చి తను చంపుతారని తెలిసిన ప్రతినిత్యం దేవుని వాక్యాన్ని పగలు రాత్రి ప్రకటించిన ఈ యేసుదండి ధైర్యం. ఆయన నమ్మిన తర్వాత ఆయన సువార్తను చేతబట్టి ప్రపంచ నలుమూలలకి దేవుని జ్ఞానాన్ని వ్యాపింపచేసిన ఆయన శిష్యులకు ఉందండి ధైర్యం. మరి మీకేమైందా 20వ శతాబ్దం తర్వాత ఈ 21వ శతాబ్దంలో దేనికి భయపడుతున్నారు చెప్పండి? ఒక అబద్ధ బోధన ఖండించలేరు, ఒక కాదన్న వాడిని ఎదుర్కోలేరు, బైబిల్ గొప్పదని ఒప్పించలేరు. ఇది మన చేతకారంతనం కాదా? ఆలోచించండి. ఎవరు నూరు పోసారు మీకు ఈ పిరికి మందు? వద్దు. నువ్వు పిరికి వాడవైతే దేవుని రాజ్యంలో నీకు పాలు లేదు. అగ్నిగుండములకు వెళ్ళిపోతావు. ధైర్యంగా ఉండండిరా. దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించండి, ఎవరికి తలదించకుండా. నువ్వు చెప్పేది బైబిల్ అయినప్పుడు, నువ్వు చెప్పేది జీవవాక్యమైనప్పుడు, అది ప్రభుత్వం అయినా, అది సైన్యమైనా, అది ఏ వ్యవస్థ అయినా సరే నువ్వు ఎవ్వరికి భయపడవలసిన అవసరం లేదు. అది బైబిల్ నేర్పించినది. మనకు ముందర తరాలలో క్రైస్తవులందరూ అలాగే వీరులుగా నిలవబడ్డారు.